తెలంగాణ సొమ్మును పొతం పెట్టేటానికి ఫోన్ ట్యాపింగ్ పొగేసిందట రేవంత్ రెడ్డి సర్కారు. సీఎం చేస్తున్న చీకటి భాగోతం బయటికి రాకుండా ఫోన్ ట్యాపింగ్ అని కవర్ కప్పి కవరింగ్ చేసిండ్రు అన్నట్టు చెప్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. హాగు అవన్నీ బయటకు తీసి బట్ట బయలు చేసి బజార్లో నిలబెడతామన్నట్టు మాట్లాడిండు. మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఏది కవర్ చేయడానికి, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది. ఉత్త కేసును పట్టుకొని ఉత్తుగా హడావుడి ఎందుకు చేస్తున్న సర్కారని పాతల గరిగేసి ఎంకలాడితే చిక్కానికి దట్టిన చేతాడు తీరుగా సీఎం రేవంత్ రెడ్డి బినామీ భాగవతం ఒకటి తెలిసిందట. అందుకే నూలుకలేని మంచం మీద బొంతేసి తెలంగాణ జనాన్ని బొంతల పడేటట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముంగటేసి ఆగమాగం కత్తర కత్తర చేసిండ్రట. మరి ఆ వ్యవహారం ఏంటిది, ఎన్ని కోట్లు తెలంగాణ సొమ్మును కాజేసి కాసులు వెనకకేసుకునే కార్యం జరిగిందో సారే చెప్తున్నాడు. ఇన్నుండ్రి. కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేనేదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. సీఎం రేవంత్ రెడ్డి సారు బినామీ కంపెనీలకు సర్కార్ కాంట్రాక్టులకు కట్టబెట్టిండట. హాగో సీఎం రేవంత్ రెడ్డి సార్కు బినామీ కంపెనీలు ఉన్నాయా అని డౌట్, అనుమానాలు వస్తున్నాయా, దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అని అడిగితే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇదొక ఆధారం. ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ అని. ఇక రెండో ఆధారం, రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది. ఆయన ఫోటో చూడండి, ఇందులో కారులో ఆయన ఉన్నాడు. ఆయన కారు నెంబరు TS07FF0009. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు? ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందయ్యా అంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి. ఆయన తిరిగే సొంత కారు, ఆయన వాడే సొంత కారు. ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి. సో అంటే దాదాపు ఇది 2.5 కోట్లు విలువ చేసే కారు, ల్యాండ్ క్రూజర్. ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈయన డబ్బులు అందులోకి ఇళ్ళకి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ డీల్ చేస్తారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ సీఎం రేవంత్ రెడ్డికి 2 కోట్ల కారు కొనిచ్చిందట. కేఎల్ఎస్ఆర్ కంపెనీలకు రేవంత్ రెడ్డి కంపెనీల నుంచి పైసలు పోతున్నాయి వస్తున్నాయట. ఐటీ రైడ్లు జరిగినప్పుడు ఆ ముచ్చట బయటపడ్డదట. ఇంతకంటే మంచి ఆధారాలు ఇంకోటి ఉన్నదని అది కూడా చెప్పింది. నుండ్రి. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఏమంటారు వీళ్ళు, మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున 6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి, అమృత్ స్కీమ్ వచ్చింది, జల్ జీవన్ మిషన్ వచ్చింది, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి 6,000 కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి. యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము, జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది. అన్నిట్లో కూడా 6,000 కోట్ల వర్కులు. నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే 6,000 కోట్ల పనులు ఎట్లా వస్తాయి? కారు కొనిచ్చుడు, ఓ కంపెనీల నుంచి ఇంకో కంపెనీల కాసులు మారుడు, సర్కారు పనులు ఇచ్చుడు చూస్తుంటే ఏం జరుగుతున్నది అర్థమైతలేదా అని అంటున్నాడు. మరి అంత మంచి కనిపినా అది 6,000 కోట్ల పనులు ఇచ్చేదానికంటే 2023 నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది. దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు 23 జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. కావాలంటే ఆ వివరాలు కూడా మీ ముందు పెడతాను. గంత ఉద్ధారకం కంపినట్ట అది. అసొంటి దానికి తెలంగాణ ప్రజల పైసలు దోషిపెట్టేదానికి వెనక మరలా ఎన్నెన్నో భారీ భారీ కుట్రలు చేసిందట. ఈ ఫ్రాడును, ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం 10 రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇగో అసలు విషయం. ఈ దొంగని, ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు.
అందుకే ఇప్పుడు ఈ ప్రజల ముందు హాగో గట్లనట. ఒకవేళ కేటీఆర్ సార్ చెప్పింది నిజమే అయితే ఈ వారం 10 రోజుల నుంచి ఎంత హడావుడి జరిగింది తెలంగాణలో. ఏం కథ? నోటీసులు ఇచ్చుడు, గోడల కంటిచ్చుడు, జనం రోడ్ల మీదకి వచ్చుడు, అబ్బో చిన్న కథ కాలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే అందరిని పిచ్చోళ్ళని చేసిండ్రు అన్నట్టే కదా అని మాట్లాడుకుంటారట తెలంగాణ పబ్లిక్. అందుకే కేటీఆర్ సార్ ఏమంటున్నాడంటే అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భాగవతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ, ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు, కొత్త విషయం మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు. ఎవడైనా దొంగనన్ను పట్టుకోండా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా? కానీ ఇక్కడ ఏమైంది? సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ముచ్చట మీద గట్టిగా కొట్లాడుతుంది అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఏ వారం ముచ్చట సెంట్రల్ సర్కార్ బయట పెడుతుందా, పెడితే ఎప్పుడు బయటకు వస్తుంది, ఆఖరికి ఏమైతుంది, బీఆర్ఎస్ పార్టీ ముచ్చట మీద ఏ తిరిగా కొట్లాడుతుంది అనేది ముందే తెలుస్తుంది. గొంగడేసుకొని వెన్నెలకస్తే గద్దరన్న బిడ్డ అని గుండెలకు అద్దుకున్నాం. నీ మాట తీరులా పాట తీరులా మా గద్దరన్నను చూసి సంబరపడ్డాం. అసొంటిది నువ్వు పోయి చంద్రబాబును కలిసే వరకు మా కడుపుల దేవినట్టయితున్నదక్క. కళ్ళు ఎర్రగైతున్నాయి, దుఃఖం వస్తాంది, మనసంతా కలికాలి అవుతున్నదక్క అని అంటున్నారు గద్దరన్న బిడ్డ వెన్నెలక్క ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ముచ్చట తెలిసిన తెలంగాణ జనాలు. అమ్మా తెలంగాణ అనే పాట పాడితే తూటాలు పేల్చి గద్దరన్న జీవి తీయాలని చూసిండు చంద్రబాబు. లెక్కకు లేనన్ని కేసులు పెట్టి తిప్పల పెట్టిండు, కన్నమ్మ కష్టాలు పెట్టిండు గద్దరన్నను. అసొంటి మనిషిని అట్టెట్లా కలిసినవు వెన్నెలక్క అని తెలంగాణ జనం మలమల మసులుతున్నారు. రక్తం మరుగుతున్నది మాది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అప్పట్ల గద్దరన్నే చంద్రబాబును కలిసిండు అంటే దానికో లెక్కున్నది. చంద్రబాబు పెట్టిన కేసుల కోసం కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగలేకపోతున్నా, ఈడు మీద పడి శాతగాకుండా ఆయన జర కేసులు కొట్టేయి అన్నట్టు చంద్రబాబును కలిసిండు. దానికో లెక్కున్నది. కానీ తండ్రిని కాల్చి చంపేదానికి చూసిన మనిషిని అట్టెట్లా కలిసినవు వెన్నెలక్క? విద్యుత్ పోరాటంలో తెలంగాణ పేదలను పొట్టన పెట్టుకున్నాడు. అంతెందుకు తెలంగాణ రాష్ట్రం రాకుండా అడుగడుగున కుట్రలు చేసిండు, వచ్చిన తెలంగాణను వాపసు పోయేటట్టు చేసిండు. అసొంటి మనిషిని కలిసి గద్దరన్న విగ్రహం ఆంధ్రాలో పెట్టాలి, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగానికి గద్దరన్న పేరు పెట్టాలి అని అడిగినందుకు ఆగామాగం అవుతున్నారు తెలంగాణ జనాలు. మేకల గుంపు పులి దగ్గరికి పోయి న్యాయం చేయమంటే చేస్తుందా అక్క? పానం ఉన్నప్పుడు పాట పాడితే సంపాలని చూసినోడు చచ్చిపోయినాక విగ్రహం పెడతాడా వెన్నెలక్క అని అడుగుతున్నారు. బతికున్నంత కాలం తెలంగాణ గానం చేసిన గద్దరన్న పేరు ఆంధ్ర యూనివర్సిటీకి పెడితే అన్న ఆత్మ శాంతిస్తుందా అక్క? ఇది నీకొచ్చిన ఆలోచన లేకుంటే ఎవరైనా చెప్తే చేస్తున్నావా? గద్దరన్న విగ్రహం అక్కడ పెట్టాలని చెప్పి ఆంధ్రోళ్ళు ఇత్తేసి పొత్తు ఊడినట్టు వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో కుప్పలు తెప్పలు పెట్టే కుట్రలేమన్నా జరుగుతున్నాయో చూడక్క. దాంట్లో నువ్వు భాగం కావద్దని కోరుకుంటున్నావు వెన్నెలక్క అని అంటున్నారు. తన బొందిల పానం ఉన్నంత కాలం తెలంగాణ సోయితోని పాటలు పాడిన గద్దరన్న విగ్రహం పేరుతోని మళ్ళా ఆంధ్రోళ్ళు కుట్రలు చేస్తే గద్దరన్న పోరాటానికి పాడిన పాటలకు ఇలువ ఉండదు. జర ఆలోచన చేయి వెన్నెలక్క అన్నట్టు మాట్లాడుకుంటున్నారు తెలంగాణ జనాలు.